సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి పంచగ్రహ కూటమి తాలూకు పీడ ఇంకా వదలలేదు. ప్రత్యేకించి మరలా కుజుడు 12వ స్థానం నుండి జన్మరాశికి వచ్చి ఈ 5 గ్రహాలు మరలా జన్మరాశిలో ఉన్నాయి. రవి కుజ రాహువులు జన్మరాశి యందు ఉండడం అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయము. మనం చెప్పుకుంటూ పోతే దీనివల్ల చెడు ఫలితాలే ఎక్కువగా వినబడతాయి కానీ మంచి ఎక్కడా కానరాదు. అందులో రాశిలో శుక్రుడు ఉండడం, అలాగే పంచమంలో గురుడు ఉండడం, చంద్రబలం ఉండడం, 3 గ్రహాలు మాత్రం బలంగా ఉన్నాయి. కొంతమంది మంచి తీసుకుంటారు, అంటే గురు బలం ఉంది, చంద్రబలం ఉంది, శుక్రబలం ఉంది కాబట్టి కుంభరాశి వారు ఆత్మస్థైర్యంతో ఉంటారు, బాగా ఆలోచించి చేయండి, ఇది ఇలా కొంత టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎవరైనా. కానీ ఇక్కడ మనం లోతుగా విశ్లేషణ చేసుకుంటే జన్మ రాశిలో రవి కుజ రాహువులు అది కొంచెం ఆలోచించేటువంటి స్థితి ఏమవుతుందండి. దానివల్ల జన్మరాశిగతే భౌమౌ యక్షరాక్షస పీడితం దేహార్తిచిత్త సంతాపకాలాత్తిక్రమ భోజనం దేహ పీడా మనక్లేశం అంటే చెప్పుకుంటూ వెళుతూ ఉంటే శరీరం ఎక్కువగా కష్టపడేటువంటి స్థితి ఉండొచ్చు, అనారోగ్య సమస్యలు కలగచ్చు, లేదా ఏదైనా దెబ్బలు తగలచ్చు, కాలిన గాయాలు, కోసుకున్న గాయాలు, లేదా పదునైనటువంటి వాటి వల్ల ఏర్పడినటువంటి గాయాలు, లేదా వాహనాల వల్ల ఏర్పడినటువంటి గాయాలు, అంటే ఏదైనా బండి మీద వెళుతూ ఉంటే అకారణంగా పడిపోవడం, దానికి మీ ఫాల్ట్ ఏమీ ఉండదు, కొత్త బండికి పడిపోతూ ఉంటారు, దానికి ఏం రీజన్ కూడా ఉండదు. అలా పడిపోతూ దెబ్బలు తగులుతూ ఉండడం, ఎముకలకి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం, ఇవన్నీ కూడా వాత పిత్త శ్లేష్మములకి సంబంధించినటువంటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణం. ఏమండి ఇంత భయానకంగా ఉంది అంటే ఇక్కడ సమయం బాగాలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. గోచారంలో సమయం బాగా లేకపోయినప్పుడు చాలా జాగ్రత్తగా అడుగేయాలి. మీరు నడుస్తూ వెళుతూ ఉన్నారు రోడ్డు మీద, లేదు నదీ ప్రవాహం గట్టు మీద నడుస్తూ వెళుతున్నారు, బాగా పాకుడుగా ఉంది, అప్పుడు మీరు ఏం చేస్తారు? స్లోగా నడుస్తారు. పాకుడుంది అని తెలిసి కూడా ఫాస్ట్గా నడిస్తే పడతారు. అలాగే ఈ గ్రహస్థితి బాగాలేదు అని తెలిసినప్పుడు ఆగి నిదానంగా ముందుకు వెళ్ళాలి తప్పితే ప్రయోగాలు చేయకూడదు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకూడదు, ఎక్స్పెరిమెంట్స్ అన్నవి పనికిరావు. అది దాన్ని కోసమే జ్యోతిష్యము. అంతే తప్పితే ఏది ఎలా ఉన్నా కొంతమంది బాగుందని చెప్తారు, దాన్ని మనం పట్టించుకోనక్కర్లా. గ్రహస్థితిని విశ్లేషణ చెయ్యండి. పాపగ్రహాలు జన్మరాశి సంచారంలో గోచారంలో ఉన్నప్పుడు వేదన కలగజేస్తాయి. కాబట్టి వీటి నుండి బయటపడడానికి ప్రతి శనివారం సోమవారం దీపం పెట్టండి శివాలయంలో. వీలుంటే రోజు పెడితే ఇంకా అసలు గ్రహాలు ఏమి చెయ్యవు. కాబట్టి శివారాధన, పరమేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చాలా మంచిది. మరిన్ని శుభ ఫలితాల కోసం రుద్రకవచం చదువుతూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము 1. తదుపరి మీనరాశి.